ద్రవ ఉక్కు ఈ ప్రాంతం ఇదిగోండి ఇలా మోసుకు వెళ్తుంది. కొన్ని టన్నుల బరువు ఉంటుంది. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ మెటీరియల్. అది ఎంత వాళ్ళు లిక్విడ్ని పంపిస్తూ ఉన్నారు, ఎంత కావాలనుకుంటారు, డిపెండ్స్ ఆన్ ఆ సిస్టమ్ బట్టి టన్స్లోనే ఉంటుంది. ఎందుకంటే అంత మోయలేకపోతే ఇది కాయదు కదా, ఎందుకంటే ఇది లిక్విడ్ స్టీల్ లిక్విడ్, ఇది కరిగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కాయాలంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఐరన్ తయారు చేసే చోటుకు వెళ్ళి చూడండి, బాగా కరిగిస్తారు. ఎంత వెయిట్ ఉంటుంటుంది అది. సో కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు గమనిస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది ఇలా వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు. అండ్ దీన్ని కావాల్సిన చోట ఇదిగో ఇలా సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి వాళ్ళకి. సేఫ్టీ సూట్ ఉంటుంది, సేఫ్టీ షూస్ ఉంటాయి, హెల్మెట్ ఉంటుంది, అండ్ మాస్క్ టైప్లో ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇదిగో మీరు చూస్తే కనుక ఇవన్నీ ఉంటాయి. సో ఇది మీరు చూడొచ్చు, ఈ ఫ్లోర్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఫ్లోర్ సిబ్బంది అక్కడే ఉంటారు వీళ్ళంతా కూడా. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది SMS-1 గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ ద్రవ ఉక్కుకి సంబంధించి హజార్డస్ హాట్ మెటల్ ఏరియా. ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి క్రేన్ ఆపరేటర్ ఇక్కడ ఉంటాడు. లాడల్ అటెండెంట్ ఇక్కడ ఉంటారు. అండ్ ఫ్లోర్ క్రూ వీళ్ళు ఉంటారు ఇక్కడ. అండ్ మిగతా అంతా కూడా స్లాక్ క్రూ అంటూ ఉంటారు, మిగిలిన క్రూ. సో ఒక్కసారి చూడొచ్చు, అది ఇదంతా కూడా అర్థమవుతూ ఉంది మాట మనకి. అంటే వర్క్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ క్రేన్ ఆపరేటర్ వీళ్ళు కదులుతూ ఉంటారు. ఎప్పుడైతే తెగిపోతుందో ఆ తెగిపోయిన వెంటనే మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక ఇది ఈ ఉన్న బకెట్ అంటూ ఉంటారు సాధారణంగా. కొన్ని సందర్భాలు బకెట్ అనేది మన ఇంట్లో చిన్న బకెట్ ఉంటుందో అలా కాదు, చాలా పెద్ద బకెట్ ఇది. ఇదిగోండి ఆ బకెట్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే బకెట్ కింద పడిపోయిందో దీనికి కూడా గేర్ తెగడంతో మొత్తం కింద పడిపోయింది. దీంతో దానికి ఉన్న ఉక్కు ఇదిగో ఇలా, ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మేము చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదంతా కింద పడిపోయిన తర్వాత సాధారణంగా ఎంత స్ట్రాంగ్గా ఉందనుకోండి మిగిలిన పార్ట్ అంతా కాస్తూ ఉంటుంది, మిగిలిన పార్ట్ అంతా కాసేయగలదు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఎప్పుడైతే అది కింద పడిపోయిందో ఆ చుట్టూ ఉన్న వాటిని ఈ ఆ మెటీరియల్ మొత్తం కరిగించేసింది. దాంతో ఏమైంది, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ మెటల్ ప్రాంతం అంతా కూడా తునకలైపోయింది, ముక్కలైపోయింది, కరిగించేసి వీక్ చేసి పడేస్తుంది. దాంతో ఈ చుట్టుపక్కల ఉన్న ఆ ఎంప్లాయీస్, ఆ కార్మికులంతా కూడా వాళ్ళకి ఇంక తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడ ఉన్నది అక్కడే కూలిపోయిన సందర్భం. ఇది ఇంత డ్యామేజ్ చేస్తుందని చెప్పి ఊహించలేకపోయారు ఎవరు కూడా. ఆ ప్రమాదమే ఈరోజు ఇంతటి పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ కుప్ప కూలిపోయిందే ఈరోజు. ఎందుకంటే ఇంతటి ప్రమాదం ఇదేం మామూలు ప్రమాదమా? ఒక్కసారి చూడండి, అంత మొత్తంలో చూడడానికే మనకి ఇలా ఉంటే ఒక్కసారి నిజంగా చూస్తే పరిస్థితి ఏంటి?